If God stands before you today, ఈరోజు దేవుడు మీ ఎదుట నిలబడి what will you desire of Him? ఆయన నుంచి నువ్వు ఏమి కోరుకుంటావు, ఏమి ఆశిస్తావు? Let me repeat. ఈ మాట మళ్ళీ చెప్తాను. If God stands before you today, ఈ రోజున Right now. దేవుడు ఇప్పుడు మీ ముందు నిలబడితే what will you desire of Him? ఆయన నుంచి నువ్వు ఏమి కోరుతావు, ఏమి ఆశిస్తావు? Can I have some answers? కొన్ని జవాబులు చెప్తారా? Huh? What is your will in my ఈ life? చిత్తం ఏంటి దేవా నా జీవితం విషయంలో అని అడుగుతాము. Salvation for the family, right? కుటుంబంలో రక్షణ పొందని All are వారి right కోసం answers. రక్షణ. Nothing is a wrong answer here, okay? అన్ని మంచి సమాధానాలే, తప్పు సమాధానాలు ఏవి లేవు. But you are well aware of the rule. మీకు రూల్ తెలుసు కదా. నా Yeah. మనసులో ఉన్నదే మీరు చెప్పాలి. So tell me, what else? ఇంకా ఏంటి? What will you desire of Him? ఆయన్ని చూసినప్పుడు నీకు ఏం కోరిక కలుగుతుంది? Help us to reflect Christ through our life. క్రీస్తుని మా Good. ద్వారా, మా జీవితం Good. ద్వారా చూపెట్టే విధంగా Yeah. What? That I may be pleasing to Him. నా జీవితం very ఆయనకి good. ఇష్టమైనదిగా ఉండే విధముగా. What? Reverence. Yes, we may have reverence towards Him. ఒక విధమైనటువంటి ఆ భయభక్తులు దేవుడు అంటే మనకు వస్తాయి, గౌరవంతో కూడిన భయభక్తులు. You know what I thought I would desire of Him? మరి నాకేమనిపించింది ఆ విధంగా దేవుడు కనబడితే ఆయన నుంచి నేను ఏం కోరుకుంటాను? Lord, I want to know you. నేను దేవా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. I'll tell you, church. సంగమ ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. Knowing God changes everything in our life. కాబట్టి దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు మన జీవితంలో అన్ని విషయాల్లో మార్పు వస్తుంది. Your faith also depends on the word, no doubt. కాబట్టి మీ విశ్వాసం కూడా వాక్యం మీద ఆధారపడి ఉన్నది, సందేహం లేదు. But it is connected to what you know of God. కాబట్టి అది కూడా దేవుని గురించి నీవు ఏమి ఎరిగి ఉన్నావన్న దానికి అది సంబంధించి ఉంటుంది. There was a time when I used to think of God like a headmaster. కాబట్టి కొంతకాలం క్రితం, అంటే ఒక సమయంలో నేను దేవుణ్ణి కూడా ఒక హెడ్ మాస్టర్ లాగా ఆలోచించేవాడిని. Someone who is waiting with a stick to punish me the moment I make a mistake. నేను తప్పు చేసిన వెంటనే నన్ను కొట్టడానికి ఒక కర్రతో పట్టుకున్న ఒక వ్యక్తి లాగా దేవుని నేను ఊహించి ఉన్నాను. So the fear of God in my heart was about punishment. కాబట్టి దేవుని గురించిన భయం నాకు ఎలా ఉండేదంటే ఒక శిక్షకు సంబంధించిన భయం ఉండేది. But as I began to know Him, కానీ ఆ తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు I realized He is not like that headmaster who is waiting for an opportunity to punish. కాబట్టి అప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే దేవుడు ఒక హెడ్ మాస్టర్ లాంటి వాడు కాదు, నన్ను శిక్షించడం కోసం, అవకాశం కోసం ఎదురు చూసేవాడు కాదు అని. Rather, He is a God who is so much wanting to forgive us that He shed His own blood for our కాబట్టి forgiveness. నాకు దేవుడు ఏ విధంగా అర్థమయ్యాడంటే ఆయన మనకు క్షమించడానికి చాలా ఇష్టపడుతున్నాడు, అందువల్ల ఆయన తన రక్తాన్ని కూడా మన కోసం కార్చాడు. You know what changed after that? ఆ తర్వాత ఏ విధంగా నాలో మార్పు వచ్చిందో తెలుసా మీకు? I began to go boldly in His presence, not with the fear and trembling that God may punish me. కాబట్టి ఆ తర్వాత నేను ధైర్యంగా దేవుని దగ్గరికి రాగలిగాను, అనగా నన్ను ఏమన్నా దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి భయంతో కాకుండా. See, there were times when I would do something wrong, think something wrong, and I would literally tremble if I have to go in the presence of God. కాబట్టి ఒక సమయం ఎలా ఉండేదంటే ఏదైనా తప్పు చేసినా, తప్పు ఆలోచించినా కూడా భయముతో వణుకుతూ దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని, ఎక్కడ శిక్ష పడుతుందో అని. But when I began to know God as a gracious God, I could boldly go in the presence of God, confess my sin, I know that I am forgiven and live as an overcomer. కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైతే నేను దేవుని ఒక మహాకృపగల దేవుడిగా చూశానో, నేను ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళాను, నా పాపాలు క్షమించమని అడిగాను, పాపాలు క్షమించబడిన తర్వాత నేను ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించగలిగాను. See, when I began to realize in the book of 6th chapter of Matthew verse 32 that my Father in heaven knows that I need these things. కాబట్టి మత్తయి 6:32లో రాయబడిన ప్రకారంగా
పరలోకమందున నా తండ్రికి తెలియను నాకు ఇవన్నీ కూడా కావాల్సి ఉన్నవి అని. I began to realize then ఆ- I am asking many unnecessary things to God. ఆ తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే చాలా అనవసరమైన విషయాలు నేను దేవుని అడుగుతున్నాను అని. When I began to realize that God gives a package deal. You remember we spoke about కాబట్టి that? ఆ తర్వాత నేను తెలిసిన విషయం ఏంటంటే అనగా దేవుడు ఏది కూడా ఒక ప్యాకేజ్ లాగా మనకి ఇస్తాడని నేను గ్రహించాను. When Solomon asked God for wisdom, understanding heart and discerning, God gave him riches without asking. కాబట్టి మరి సొలొమోను జ్ఞానం కావాలన్నప్పుడు జ్ఞానాన్ని వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. అడగకుండానే దేవుడు సర్వ సంపదలు కూడా ఆయనకి ఇచ్చాడు. See, the way you understand God will decide what you will do and what you will believe. కాబట్టి నువ్వు ఏది నమ్ముతావో ఏది అడుగుతావు అన్నది ఏది చేస్తావు అన్నది దేని మీద ఆధారపడుతుందంటే దేవుని నువ్వు ఎంతగా తెలుసుకుంటావు అన్న దాని మీద. Bible tells about faith of Abraham. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి వాక్యం చెప్తూ ఉంది. We just know that Abraham offered his son Isaac. మనకు తెలుసు అబ్రహాము తన కుమారుని ఇస్సాకుని బలిగా అర్పించాడని చెప్పి. But do you know that Abraham understood that God is able to raise Isaac even from the dead? కాబట్టి మరణం నుంచి కూడా తన కుమారుని ఇస్సాకును దేవుడు తిరిగి లేపగలుగుతున్న విషయాన్ని అబ్రహాము గ్రహించిన వాడుగా ఉన్నాడు. Bible tells Abraham was convinced that God is able to do what he promised. కాబట్టి దేవుడు ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చినటువంటి ఆ ఖచ్చితమైన విశ్వాసం అబ్రహాముకు ఉండింది. See, this is not just about believing in the words of God. కాబట్టి కేవలం దేవుని మాటల మీద ఉండే నమ్మకం మాత్రమే కాదు, కానీ This is about understanding the character of God. ఇక దేవుడి యొక్క ఆ యొక్క గుణం యొక్క ఆ లక్షణం అర్థం చేసుకోవడమే. See, we all are here because we believe that the God of Israel is God. కాబట్టి మనందరం ఇక్కడ ఎందుకున్నామంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని గ్రహించి ఇక్కడ మనం ఉన్నాం. And Jesus is the way, the truth and the life. మరి యేసు మాత్రమే మార్గము సత్యము జీవమని గ్రహించి ఇక్కడ ఉన్నాం. But that is not enough. కానీ అక్కడ వరకే సరిపోదు మనకి. It is our responsibility to know and understand what's in the heart of God. కాబట్టి మన బాధ్యత ఏంటంటే దేవుడి యొక్క హృదయంలో ఏమున్నదో అది మనం తెలుసుకోవాలి, దాన్ని మనం గ్రహించాలి. What makes him happy? ఆయనకి ఏది ఇష్టమో ఏది సంతోషం కలిగిస్తుందో అది మనం తెలుసుకోవాలి. Or what makes him sad? అయితే ఆయనకి ఏది బాధ కలిగిస్తుందో తెలుసుకోవాలి. What can put a smile on his face? ఆయన ముఖం మీద ఏది చిరునవ్వు ఇస్తుందో అది చూడాలి మనం. To know that is our responsibility, and that changes everything. కాబట్టి అది గ్రహించడం అనేది మన బాధ్యతగా ఉంటుంది. అలా గ్రహించినప్పుడు మన జీవితంలో అనేక మార్పులు వస్తాయి. Think about, one statement of Paul, the apostle. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. 2 Timothy 1st chapter verse 12. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనము. For this reason I also suffer these things. Nevertheless, I am not ashamed, for I know whom I have believed, and I am persuaded or convinced that he is able to keep what I have committed to him until that day. 2 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనము. ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. Do you realize this is beyond believing? కాబట్టి కేవలం ఒక నమ్మకం వరకే కాదు, నమ్మకాన్ని దాటి ఆయన చెప్పిన మాటలు మనం చూస్తూ He ఉన్నాం. says, I know whom I believe. కాబట్టి నాకు తెలుసు నేను ఎవరి మీద నమ్మకాన్ని పెట్టుకున్నాను. And when he says, I'm persuaded, కాబట్టి ఆ విధంగా నాకు ఈ శ్రమలు వస్తున్నాయని చెప్తూ ఉన్నప్పుడు persuaded, convinced. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాన్ని నేను గ్రహించాలని అర్థం చేసుకున్నాను, What he means to say, I don't need anything more about it. I know. కాబట్టి ఇంకా నాకు ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఈ విషయం. ఇంకా I know whatever I commit into his hand is safe. కాబట్టి ఆయనకి ఏదైతే ఆయన చేతికి నేను ఇస్తున్నానో కాపాడమని అది క్షేమంగా ఉంటుందనే విషయం నాకు తెలుసు. I want you to think about this statement of Paul. కాబట్టి పౌలు చెప్పిన ఈ మాట మీరు ఒకసారి ఆలోచించండి. See, there are certain people, that your secret is safe with that person. కాబట్టి కొంతమంది ఉంటారు కదా మీ దగ్గర, అంటే వారికి మీరు ఏదో రహస్యం చెప్తే అది అక్కడ భద్రంగా ఉంటుంది. Or your money is safe with that person. అయితే ఆ వ్యక్తి దగ్గర మీరు మీ డబ్బులు పెడితే అవి భద్రంగా ఉంటాయి. Or that this person you call even in the middle of the night, that person will come and help you. కాబట్టి ఒకవేళ మధ్యరాత్రి ఫోన్ చేసినా కూడా ఆ వ్యక్తి వచ్చి మీకు సహాయం చేసిన ఆ విషయం మీకు తెలుసు కొంతమంది వ్యక్తుల విషయంలో. It's not about your faith in that person. కాబట్టి ఇక్కడ ఏదో ఆ వ్యక్తి మీద నీకుండే ఒక నమ్మకం అని కాదు, You know that person. ఆ వ్యక్తి నీకు తెలుసు కాబట్టి. That's what Paul says. ఇక్కడ పౌలు ఆ మాటే చెప్తున్నాడు, I know. నాకు తెలుసు అంటున్నాడు. Even when he was traveling to Rome in a ship, ఆయన ఒక ఓడలో మరి రోమాకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు,
You know, there was a storm there. పెద్ద తుఫాన్ అక్కడ వచ్చింది. It looked like, you know, everybody might die. కాబట్టి అందరూ కూడా చనిపోతారేమో అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. But even there he says, I know what I believe. కాబట్టి నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను. I mean, he understood the character of God so much. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క లక్షణాన్ని, గుణాన్ని ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిగా ఉన్నాడు. You and me must realize this important thing. ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని నీవు నేను గ్రహించవలసిన వారముగా ఉన్నాం. Your faith, I mean, I'm telling it in a little negative way, but it is not actually negative. మరి కొంచెం అది కొద్దిగా నెగిటివ్ గా లేదా ప్రతికూలంగా నేను చెప్తున్నాను, కానీ అది ప్రతికూలమైనది కాదు. Your faith is limited by your knowledge of God. కాబట్టి నీకు దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉందో అంతవరకే నీకు విశ్వాసం కూడా ఉంటుంది. Let me repeat. మాట మళ్ళీ చెప్తాను. Your faith is limited by your knowledge of God. కాబట్టి నీకు విశ్వాసం ఎంతవరకు ఉంటుందంటే, నీకు దేవుని గురించిన జ్ఞానం ఎంతవరకు ఉంటుందో నీ విశ్వాసం కూడా అంతవరకే ఉంటుంది. That means if you want your faith to grow, అనగా నీ యొక్క విశ్వాసం నువ్వు పెంచుకోవాలనుకుంటే your knowledge of God must grow. దేవుని గురించిన జ్ఞానం కూడా నీకు పెంచుకోవాల్సి ఉంటుంది. And let me tell you, the knowledge of God is not just the information of God. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం అంటే అది ఏదో ఒక సమాచారం మాత్రమే కాదు. You remember when Jesus asked Peter, what do people say I am? కాబట్టి మరి పేతురుని ఒకసారి యేసువారు అడుగుతారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని. He said, some people say you are Jeremiah or John the Baptist or some prophet. కాబట్టి కొంతమంది నువ్వు ప్రవక్త వేయండొచ్చు, లేకపోతే ఇర్మియా అనుకుంటున్నారు, లేకపోతే బాప్తిసం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు. But then he said, what do you say? కానీ నీవేమనుకుంటున్నావు అని అడుగుతాడు. He said, you are Christ, the Son of the living God. కాబట్టి జీవము గల ఆ దేవుని యొక్క క్రీస్తువు నువ్వు అని చెప్తాడు. I'll tell you, that is not an ordinary statement. అది ఒక సాధారణమైనటువంటి ఒక మాట కాదు, అది పేతురు చెప్పింది. There is so much revelation in that very statement that tells us why Peter was that great apostle Peter. కాబట్టి ఆ ఒక్క మాటలోనే మనకు అర్థమవుతుంది ఎందుకు ఆయన అపోస్తలుడు పేతురుగా ఆయన పిలువబడ్డాడు అని చెప్పిన మాటలో. We just limit our understanding to what Jesus said, flesh and blood has not revealed that to you, but your Father in heaven. కాబట్టి కేవలం అంటే మరి రక్త మాంసాలు ఈ విషయానికి చెప్పలేదు, కానీ పరలోకమైన తండ్రి చెప్పినటువంటి ఆ మాట వరకు మాత్రమే మనం దాన్ని ఆలోచించము. But think about it, whom will Father in heaven reveal? కాబట్టి మరి ఎవరికి తండ్రి అనే దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు? I'll tell you one important thing. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట మీకు చెప్తూ The ఉన్నాను. revelation of God will not come and fall in your lap just like that. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత అది దానికదే వచ్చి ఏదో నీ ఒళ్ళో పడిపోదు. Unless you seek, you will not find. నీవు వెదక్కుండా అది నీకు దొరకదు. If you do not seek, you will not find. నీవు వెదకకపోతే అది నీకు దొరకదు. The reason Peter found this truth is because he was genuinely seeking for that truth. కాబట్టి ఈ విషయం ఎందుకు పేతురుకు బయలుపరచబడిందంటే ఆయన యథార్థంగా దీన్ని వెదికిన వాడుగా ఉన్నాడు. I mean, this is my imagination. ఈ విధంగా నేను ఊహిస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ This ఉన్నాను. is what he must be doing. ఆయన ఈ విధంగా చేస్తూ ఉండవచ్చు. Father, I mean, Jesus is telling so many things. మరి తండ్రి మరి యేసు వారు చాలా మాటలు చెప్తున్నారు. But what do you say about him? ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేం చెప్తావు? I want to know. I want to know. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. And he came to know by a revelation that Jesus is Christ, the Son of the living God. కాబట్టి అప్పుడు ప్రత్యక్షత ద్వారా పేతురు ఆ విషయాన్ని తెలుసుకుని, అనగా క్రీస్తు మరి జీవం గల దేవుని కుమారుడు అని చెప్పి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, there has to be an intense desire in our heart to know our God. కాబట్టి మన దేవుని తెలుసుకోవాలన్నటువంటి ఒక గొప్ప ఆశ మన లోపల ఉండాలి. I am not telling know God. కాబట్టి నేను ఏదో దేవుని తెలుసుకో అని చెప్పడం లేదు. I'm talking about know our God. మరి మన దేవుని తెలుసుకోవాలని చెప్తున్నాను. Because you know our Lord Jesus and what he has told. కాబట్టి మీకు తెలుసు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన చెప్పిన మాటల గురించి. But as you dive deeper to know him, కాబట్టి ఆయన్ని తెలుసుకోవడానికి నువ్వు ఆ విధంగా లోతుగా దిగినప్పుడు your thinking begins to change. అప్పుడు నీ ఆలోచన విధానం మారిపోతుంది. See, we are very much limited people thinking in our thinking. మన ఆలోచనలో మనం లిమిటెడ్ గా ఉంటాయి, ఎక్కువగా ఆలోచించలేం మనం. For a minute. ఒక నిమిషం ఈ విధంగా ఆలోచిద్దాం. Forget that you know Bible. మీకు దేవుని వాక్యం తెలుసు అన్న విషయాన్ని మర్చిపోండి. Okay? For a minute. అనుకుందామా మీకు I'm దేవుని not వాక్యం telling forget తెలియదు. Bible. I'm telling forget that you know Bible. కాబట్టి బైబిల్ మర్చిపోమని కాదు, కానీ బైబిల్ మీకు తెలుసు అనే విషయాన్ని మర్చిపోండి. Okay? And you are amongst those Israelites who are standing at the Red Sea. కాబట్టి ఆ ఎర్ర సముద్రం దగ్గర నిలబడినటువంటి ఇశ్రాయేలులో మీరు కూడా ఉన్నారని ఊహించుకుందాం. What are the ways you can think of escaping? కాబట్టి ఏ విధంగా ఆ పరిస్థితి నుంచి తప్పించుకుంటావు?
అని నువ్వు అనుకుంటున్నావు? You don't know Bible, okay? బైబిల్ మీకు తెలియదు. How? You are there as a slave. ఒక బానిసలాగా అక్కడ మీరు ఉన్నారు. ఎర్ర Red సముద్రం Sea in ముందు, front of you. ఎర్ర సముద్రం నీ ముందు ఉంటుంది. Egyptian army behind you. వెనక ఐగుప్తీయులు ఉన్నారు, సైన్యం ఉంది. How far can your imagination go? ఎంతవరకు నువ్వు ఊహించుకుంటావు, లేదా ఎలా నేను తప్పించుకోవడానికి ఎలా ఆలోచించగలుగుతావు? Huh? Boat? Can I look for some boat material? ఏదైనా ఆ విధంగా ఎక్కడ ఒక చిన్న పడవ ఓడ ఏమైనా దొరుకుతుందా అని. I mean, how many people can escape? దాంట్లో ఎంతమంది తప్పించుకుంటారు? 20 lakh people were there. 20 లక్షల మంది మొత్తం. Or maximum you may think of turning back and fighting. లేకపోతే వెనక్కి తిరిగి కొట్లాడదామా అలా ఆలోచించవచ్చు. Or you may think it is better to drown and die than to die by the sword. కాబట్టి లేకపోతే మునిగి చావడమే మేలు వాళ్ళ కత్తితో చావడం కన్నా అనుకోవచ్చు. Huh? Or can go back and become slaves again. లేకపోతే వాళ్ళ మాట విని అన్ని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ బానిసల బతకొచ్చు అని. Tell me, is there someone so great who amongst us, or who could be there, can ever imagine that the sea would divide and make way for God's people? కాబట్టి అప్పుడు ఆ ప్రజల్లో మనం ఉన్నట్లయితే మనలో ఎవరికైనా ఈ ఆలోచన వస్తుందా? సముద్రం 2 పాయలుగా మారుతుంది, దాని మధ్య గుండా మనం నడుచుకుంటూ వెళ్తామని. You see, think about it. కాబట్టి దీని గురించి మీరు ఆలోచించండి. That is our God. ఆయన మన దేవుడు. And when you know him, Red Sea, a lion, or a furnace of fire, none of these things can put fear in you. కాబట్టి ఇటువంటి దేవుని నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు అది ఎర్ర సముద్రం కావచ్చు, లేకపోతే సింహాలు కావచ్చు, లేకపోతే అగ్నిగుండం కావచ్చు, ఏది కూడా నిన్నేమి చేయలేవు. See, my brothers and sisters, సహోదరులారా, there are people like Jonah. మరి యోనా లాంటి వారు ఉన్నారు. Now, I mean, Jonah, many times we look at him in a negative way. మరి చాలా సార్లు యోనాను గురించి ఆలోచించినప్పుడు ఆయన ఒకసారి ప్రతికూలంగా ఆలోచిస్తాం మనం. But Jonah knew God. కానీ యోనా దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. That's why when God told him, go and tell that Nineveh that I will destroy you. కాబట్టి దేవుడు నినెవెకి వెళ్ళి ఈ మాట చెప్పు, దేవుడి ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడని చెప్పినప్పుడు, that's why he knew God, and he knew that God doesn't actually want to destroy, but giving them a chance to repent. కాబట్టి అప్పుడు ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడు ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు నిజంగా వారిని నాశనం చేసే ఉద్దేశం మనకు లేదు, కానీ ఒక అవకాశం వారికి ఇస్తున్నాడు అనే విషయం. I want you to think for a moment. ఒకసారి ఆ విషయం కూడా మీరు ఆలోచించండి. Why do you think he was going away to Tarshish? మరి ఎందుకు ఆయన తార్షీషుకు వెళ్ళిపోతున్నాడు? Not because he was afraid, ఏదో భయముతో కాదు, but he knew God. ఆయన దేవుడు అని ఎరిగిన వాడు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. But his pride came in between. That's a different thing. తర్వాత కొంచెం గర్వం వచ్చింది, అది వేరే విషయం. See, when you know God, కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నావో, the way you respond, the way you react, the way you think, the way you talk will be completely different. కాబట్టి నువ్వు అప్పుడు ఆ విధంగా నువ్వు ఆలోచించే విధానం కావచ్చు, నువ్వు స్పందించే విధానం కావచ్చు, నువ్వు మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. Even when the woman caught in the adultery was brought before Jesus. అదే విధంగా ఒక వ్యభిచారిణి స్త్రీ పట్టబడినప్పుడు ప్రభు దగ్గర తీసుకొని రాబడినప్పుడు, I mean, he took time, but he answered. కొంచెం సమయం తీసుకున్నాడు కానీ జవాబిచ్చాడు. As if it's not that he didn't know the heart of God. కాబట్టి అనగా దేవుని యొక్క హృదయం మనకు తెలియదు అని కాదు. Of course God's heart is forgiveness and she should not sin anymore. కాబట్టి దేవుని హృదయం ఏంటంటే ఆమె తప్పు చేయకూడదు, అదే విధంగా ఆమె క్షమించబడాలి. But he was waiting for the right moment. కానీ సరైన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. He knew his father. ఆయనకి తన తండ్రిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. Why did he say, not my will but yours be done? మరి ఎందుకు ఆయన ఈ విధంగా చెప్పాడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే జరగాలని? Because he knew his father. అనగా ఆయన తన తండ్రిని ఎరిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి. I mean, though it was painful, Jesus was not afraid, neither was he hurtful on the cross, because he knew his father. కాబట్టి ఆయన ఆ విధంగా శ్రమను అనుభవించాడు, అదే విధంగా చాలా గాయం ఇవన్నీ అయినా కూడా ఆయన తండ్రిని ఎరిగినవాడు కాబట్టి ఆయన బాధపడలేదు. I know you are prayerful people. మీరందరూ కూడా మంచి ప్రార్థన పరులన్న విషయం నాకు తెలుసు. You bring your requests before God. దేవుని ఎదుట మీ ప్రార్థన విజ్ఞాపనలు మీరు తీసుకుని వస్తారని తెలుసు. But we need to go beyond that request prayer. కాబట్టి ఆ విధంగా ఒక అడిగేటువంటి ప్రార్థనను దాటి మనం ముందుకు వెళ్ళాలి. And we must desire to know our God. మన దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగేటువంటి అటువంటి ప్రార్థన జీవితంలోకి వెళ్ళాలి మనం. In the book of Daniel 11:32, మరి దానియేలు 11:32లో మనం చూస్తే very powerful word. చాలా శక్తివంతమైనటువంటి మాట అది. Those who do wickedly against the covenant, he shall corrupt them with flattery, but the people who know their God
shall be strong and carry out great exploits. అందుకు అతను ఇచ్చుక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొని అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. Hallelujah. హల్లెలూయా. See, if you know your God, you will be strong. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని ఎరిగిన వాడిగా ఉంటావు, నువ్వు బలంగా ఉంటావు. That means if there is weakness in you, కాబట్టి నీలో ఒక బలహీనత ఉన్నది అంటే, if you're depressed, నువ్వు ఆ విధంగా నిరుత్సాహంగా ఉన్నావు అంటే, if you're anxious, నువ్వు లేకపోతే ఆ విధంగా చింత కలిగి ఉన్నావు అంటే, you are worried, నువ్వు చాలా విషయాల్లో అటువంటి ఆ చింత నీకు ఉందంటే, if you are angry too much, లేకపోతే నీకు చాలా కోపం ఎక్కువగా వస్తుంది అంటే, what does that tell you? ఆ మాట యొక్క అర్థం ఏంటి? నీకేం చెప్తుంది ఆ మాట? You don't know God the way you need to know. నువ్వు దేవుని ఏ విధంగా తెలుసుకుని ఉండాల్సిందో ఆ విధంగా నువ్వు తెలుసుకుని లేవు అని నువ్వు గ్రహించాలి. There are so many times Jesus could have got angry, but he did not. కాబట్టి చాలా సందర్భాలు యేసుప్రభు కోపం రావాల్సింది కానీ ఆయన కోపాన్ని తెచ్చుకోలేదు. I mean, think about even David. మరి దావీదుని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. Saul was, very angrily wanting to kill David. కాబట్టి చాలా కోపంతో దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. If Saul dies, the problem is solved. కాబట్టి ఆ యొక్క సౌలు గాని చనిపోతే సమస్య తీరిపోతుంది. David had twice opportunity to kill Saul. సౌలుని చంపడానికి 2 సార్లు దావీదుకి అవకాశం వస్తుంది. Why do you think he didn't kill him? ఎందుకు ఆయన చంపలేదని మీరు అనుకుంటున్నారు? Do you think David really loved Saul? సౌలు మీద చాలా ప్రేమ ఎక్కువై ఆ విధంగా చేశాడా? Not at all. అది కాదు కారణం. David knew his God and God's heart. కాబట్టి దావీదుకి తన దేవుడు తెలుసు, తన దేవుడి యొక్క హృదయం ఆయనకు తెలుసు. And that's why he said, no, that's not the way of God. కాబట్టి దాన్ని బట్టి ఇది దేవుడి విధంగా చేయడు అని అనుకున్నాడు. That's why he is called as a man after God's own heart. అందుకనే దేవుని హృదయానుసారం చెప్పి ఆ పేరు ఆయనకి ఇవ్వబడింది. He knew his God. ఆయన తన దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. Even Joseph's statement in Genesis chapter 50 verse 20. మరి ఆదికాండము 50:20లో యోసేపు చెప్పిన ఒక మాట కూడా. He says that you meant evil but God turned it for good for the salvation of many. కాబట్టి మీరైతే కీడు చేయాలని ప్రయత్నం చేశారు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు అనేకుల రక్షణ కోసం. Where does that statement come from? అటువంటి మాట ఎక్కడి నుంచి రాగలుగుతుంది? It's not just his experience. ఇది తన అనుభవంలోంచి వచ్చిన మాట కాదు. If it was just his experience, he would have told my luck on my fortune that I am saved. కాబట్టి తన అనుభవంలోంచి వచ్చి ఏదో నాకు అది లక్కు బాగుంది కాబట్టి నాకు ఈ విధంగా నేను బాగుపడ్డానని చెప్పి అని చెప్పేవాడేమో. But he knew his God. కానీ ఆయన తన దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. That's why his statement was God turned it. కాబట్టి అప్పుడు దాన్ని బట్టి చెప్పిన మాట దేవుడే దీన్ని ఈ విధంగా మార్చాడు. People like Nehemiah. నెహెమ్యా గురించి కూడా ఆలోచించండి. Nobody told him that he has to go and build the wall of Jerusalem. యెరూషలేము యొక్క గోడను కట్టమని ఎవరు ఆయనకి చెప్పలేదు. Even we don't hear God telling him. మరి దేవుడు చెప్పినట్టు కూడా మనకు కనబడదు అక్కడ. But he knew his God. కానీ ఆయన తన దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. If you read the book of Nehemiah, you will understand how intimately Nehemiah knew God. కాబట్టి మీరు నెహెమ్యా గ్రంథాన్ని చదివినట్లయితే దేవుడికి ఎంత సన్నిహితంగా దేవుని ఎరిగిన వాడుగా ఆయన ఉన్నాడో మీకు అర్థమవుతుంది. My brothers and sisters, సహోదరులారా, our passion day in and day out should be about knowing God. కాబట్టి మన యొక్క ఆశ కోరిక ప్రతిరోజు ఎలా ఉండాలంటే నేను దేవుణ్ణి తెలుసుకోవాలి. Because the moment you get the revelation of God, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత నీకు వస్తూ ఉందో, listen very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు The గమనించండి. moment you get a revelation of God, దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే మీకు వస్తూ ఉందో something within you dies. అప్పుడు నీలో ఏదో ఒకటి చనిపోతుంది, మృతమైపోతుంది. What does that mean? ఆ మాటకి అర్థం ఏంటి? A newness comes in your ఏదైనా life. క్రొత్తది ఆ విధంగా మీలోకి వస్తూ ఉంది. Even in the book of 1 John chapter 3 verses 1 to 3. మరి 1 యోహాను 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తే, Especially you see from verse 2. 2వ వచనం గమనిస్తే, Verse 2 only we'll read. Beloved, now we are children of God, and it has not yet been revealed what we shall be, but we know that when he is revealed, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. Why we will be like him? ఎందుకు మనం ఆయనలాగా ఉంటాము? Because we will see him as he is. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడో అలానే మనం చూస్తాం That కాబట్టి. means your revelation of God will transform you. అనగా నీవు దేవుని ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఆ ప్రత్యక్షత నిన్ను మార్చేస్తుంది. See, that is what happens. అదే ఆ విధంగా జరుగుతుంది. That's why knowledge of God is important. దానిని బట్టి దేవుని గురించిన జ్ఞానం అనేది ప్రాముఖ్యమైనది. I remember one thing in my life.
ఒక విషయం నా జీవితంలో జ్ఞాపకం ఉంది. I was thinking about overcoming certain things. కొన్ని విషయాలు అధిగమించడం గురించి నేను ఆలోచిస్తూ వచ్చాను. Let's see anger. కోపం, ఉదాహరణకి కోపం అనుకుందాం. There are many people here who want to overcome their anger. కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు కోపాన్ని అధిగమించడానికి ఇష్టపడే వాళ్ళు. Anybody? అలా ఉన్నారు ఎవరన్నా కోపాన్ని అధిగమించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు? I mean, even those who don't raise also, I know. కాబట్టి మీరు చేయకపోయి నాకు తెలుసు. Have you tried your best and failed? కాబట్టి మీరు మీ ప్రయత్నం అన్ని చేసిన తర్వాత కూడా అది మరి సాధ్యం కాకుండా ఉండిపోయిందా? Yes. అవునా కాదా? I mean, that's the same story everywhere. ఎక్కడైనా అదే కథ. But you know, one day what I realized, ఒక రోజు నేను ఏం గమనించానంటే, why should I worry? నేను ఎందుకు ఆ విధంగా విచారపడాలి, చింతపడాలి? Because he who has overcome every temptation, including anger, lives in me. కాబట్టి ఎవరైతే ఆ విధంగా ప్రతి శోధనని కూడా జయించిన వాడు, అనగా కోపం అనే శోధనని కూడా జయించిన వాడు నాలో ఉన్నాడు. Whether it is anger, whether it is lust, whether it is depression, whatever it could be, Jesus has overcome and he lives in me. కాబట్టి అది కోపం కావచ్చు, లేకపోతే ఒక నిరుత్సాహం కావచ్చు, నిరాశ కావచ్చు, అవన్నీ కూడా యేసు వారు జయించిన వాడు, ఆ జయించిన వాడు నాలో ఉన్నాడు. That's why he says, greater is he who is in me. దాన్ని బట్టి నాలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పి మాట చెప్పబడుతుంది. So what do I overcome? కాబట్టి నేను ఇప్పుడు దాన్ని అధిగమిస్తాను. See, that knowledge tells you, you don't need to look for power outside but inside. ఆ జ్ఞానం నీకు ఏం చెప్తుందంటే, నువ్వు శక్తి, ఆ బలము కోసం బయట చూడక్కర్లేదు, ఆ బలము నీలోనే ఉన్నది. I'm brothers and sisters. నా సహోదరి సహోదరులారా, If you are suffering in your life, ఈ జీవితంలో నువ్వు శ్రమను అనుభవిస్తున్నట్లయితే, if you feel you are trapped in your life, అయితే ఏదైనా ఒక వలలో ఉరిలో నువ్వు చిక్కుకున్నావని నీకు if అనిపిస్తే, you feel that you are in failure in your life, లేకపోతే నువ్వు ఓడిపోయావని చెప్పి నువ్వు అనుకుంటున్న నీ జీవితంలో, I'll tell you, my brothers and sisters, మాట మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, instead of asking for success and riches and all the other things, begin asking, God, I want to know you. కాబట్టి ఒక సక్సెస్ కావాలి, లేకపోతే నీకు లేనిది కావాలని కోరుకునే దానికన్నా దేవుడు ఒకే ఒక మాట అడుగు, దేవా నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. You know, Paul says in Philippians 3:7 onwards, if you read, మరి ఫిలిప్పీ 3:7 తర్వాత మనం కొన్ని వచనాలు గమనిస్తే, he says about excellence of the knowledge of Christ. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆ దేవుని యొక్క జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. Every other knowledge, he says, I count it as useless before the knowledge of Christ. కాబట్టి అతి శ్రేష్టమైన ఈ జ్ఞానము కోసము నేను సమస్తమైన జ్ఞానాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. And then he talks about his struggle. ఆ తర్వాత తన యొక్క శ్రమను గురించి మాట్లాడుతున్నాడు. And he says in verse 9, and be found in him, not having my own righteousness which is from the law, but that which is through faith in Christ, the righteousness which is from God by faith, verse 10, that I may know him. కాబట్టి ఆ విధంగా 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వచ్చి నీతి కాకుండా క్రీస్తునందు విశ్వాసం వచ్చి నీతి గురించి చెప్తూ, ఆ తర్వాత నేను ఆయన ఎరుగు నిమిత్తము అంటాడు. He says, I have only one desire, I want to know him. నాకుండే ఒకే ఒక కోరిక ఏంటంటే, నేను ఆయన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. I always remember this testimony. ఈ సాక్ష్యం ఎప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటూ ఉంది. I think I have shared this before. ఇంతకు ముందు కూడా చెప్పే ఉంటాను ఈ మాట. There was one auntie admitted in Banjara Hills, Jubilee Hills Apollo Hospital. కాబట్టి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ ఒక ఆంటీ అడ్మిట్ అయి ఉన్నారు. We went to see her. ఆమెను చూడడానికి మేము వెళ్ళాము. On ventilator, all pipes everywhere. కాబట్టి వెంటిలేటర్లు పెట్టారు, అన్ని పైపులు ఉన్నాయి ఆమె చుట్టూ కూడా. And the doctor said, డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, see, she is a shriveling plant. కాబట్టి ఏమంటారు, ఎండిపోయిన మొక్క. Okay? And then he said, ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, she is not just 1 foot in grave. కాబట్టి కేవలం అంటే ఏదో ఒక అడుగు దూరంగా ఏమీ లేదు సమాధికి. She is 1.5 foot in grave. కాబట్టి 1.5 అడుగు ఆమె ఆ యొక్క గోతిలో ఉంది అని. You should prepare by tomorrow for everything. కాబట్టి రేపటికల్లా మీరు అన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉండండి. Next day we went to see her ఆ again. తర్వాత రెండో రోజు మేము వెళ్ళాం చూడడానికి. And that lady, instead of all pipes and all, was sitting down happily on the cot, on her patient bed. కాబట్టి అప్పుడు ఆమె పైపులన్నీ లేవు, మంచి కుర్చీలో ఆ యొక్క బెడ్ మీద కూర్చొని ఉంది ఆమె. Said, what happened, auntie? ఏమైంది ఆంటీ అని అడిగాను. She said, night she had a dream. రాత్రి ఆమెకు ఒక కల వచ్చిందంట. When on that ventilator and all that, ఆ వెంటిలేటర్ ఆమె ఉన్నప్పుడే వచ్చింది ఆ కల. she saw the devil coming and pulling her. అప్పుడు అపవాది వచ్చి, సాతాను వచ్చి ఆమెను ఇట్లా లాగినట్టుగా ఆమెకు కల వచ్చింది. And that moment she realized, అప్పుడు ఆమె గ్రహించిన విషయం ఏంటంటే, that our God is Jehovah Rapha. కాబట్టి ఆ విధంగా యెహోవా రఫా అనే మాట ఆమె జ్ఞాపకం వచ్చింది. Revelation. అదొక ప్రత్యక్షత. She said to the devil, go away, my God is Jehovah Rapha. కాబట్టి సాతాను వెళ్ళిపో, ఎందుకంటే నా దేవుడు యెహోవా రఫాగా ఉన్నాడు. And it seems the devil
left her. ఆ తర్వాత అపవాది ఆమెను వదిలేసినట్టుగా ఆమెకు అనిపించింది. After that, everything started changing. ఆ తర్వాత అన్ని కూడా పరిస్థితులు మార్పులు వస్తూ వచ్చాయి. Doctors came, saw everything, and they removed those things, and she was out. కాబట్టి డాక్టర్స్ వచ్చారు, ఆమెను పరిశీలించారు, ఆ పైపులను కూడా తీస్తారు. తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసింది. She didn't even pray that God heal me. కాబట్టి నన్ను స్వస్థపరిచే దేవాన్ని ఆమె ప్రార్థన చేయలేదు. I'm not telling it's a wrong prayer. అది ఆ విధంగా ప్రార్థన చేయడం తప్పు అని అనలేదు. But that day, that moment, she realized God, she believes, God who lives in her is a Jehovah Rapha, God who heals. కాబట్టి ఆ విధంగా తనలో ఉన్నవాడు లేదా ఆ రోజున తనతో మాట్లాడినవాడు ఆయన యెహోవా రఫా అనగా స్వస్థపరిచే దేవుడు అన్న ప్రత్యక్షత ఆమెకు దొరికింది. The revelation or this knowledge of God brought healing in her. కాబట్టి ఆ ప్రత్యక్షత లేదా ఈ యొక్క జ్ఞానము దేవుని గురించి అది ఆమెకి స్వస్థత కలిగించింది. Every revelation brings a change, dear. కాబట్టి ప్రతి విధమైన ప్రత్యక్షత కూడా ఒక మార్పుని జీవితంలో తీసుకుని వస్తూ ఉంది. During the time of Gideon, గిద్యోను యొక్క సమయంలో people of Israel were afraid. ఇశ్రాయేలు వారు చాలా భయంగా ఉంటూ ఉన్నారు. Afraid of Midianites. మిద్యానీయులను బట్టి భయం కలుగుతుంది Do వారికి. you know why they were afraid of Midianites? ఎందుకు మిద్యానీయులు అంటే వారికి భయం కలిగిందో తెలుసా మీకు? You may say because the Midianites were very vicious and oppressive people. కాబట్టి ఆ రోజుల్లో మిద్యానీయులు చాలా కఠినంగా ఉండేవారని మీరు చెప్పొచ్చు. But that's not the reason. అది కారణము కాదు. They were afraid because they had sinned against God. దేవునికి వ్యతిరేకంగా వారు పాపము చేశారు కాబట్టి వారు భయపడుతున్నారు. And they knew that God is angry with them or God is not for them. కాబట్టి దేవుడికి మా మీద కోపంగా ఉన్నాడు, దేవుడు మా పక్షంగా లేడని చెప్పి వారికి అనిపించింది. It's not the fear of the enemy there, it's the fear that God is not there to help us. కాబట్టి అపవాదిని బట్టి శత్రువుని బట్టి కలిగిన భయం కాదు, కానీ దేవుడు మాతో లేడు అన్నటువంటి భయం వారికి ఎక్కువగా ఉంది. So angel comes to Gideon. అప్పుడు దేవుని యొక్క దూత గిద్యోను దగ్గరికి వచ్చి, And you know what he tells Gideon about God? దేవుని గురించి ఏ మాట చెప్తుందో తెలుసా మీకు? We know he told that you are a mighty man of valor. మాకు తెలుసా మరి బలశూరుడు అని చెప్పి ఆ మాట చెప్పడం మనం చూస్తాము. But you know he said God is Jehovah Shalom. కాబట్టి యెహోవా షలోమ్ అనే మాట అక్కడ వాడబడుతుంది. God of peace. ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. This peace is not that peaceful feeling in the heart. కాబట్టి ఈ సమాధానం అంటే ఏదో హృదయంలో శాంతిగా అనిపించడం కాదు. God is telling there is no cut-off between you and me. There is no battle between you and me. We are reconciled. Peace between you and me. కాబట్టి నీకు నాకు మధ్యలో ఒక సమాధానం ఉందనగా నీకు నాకు మధ్యలో శత్రుత్వం లేదు అని చెప్పి ఆ మాట చూస్తూ ఉన్నాము. And then what happens? ఆ తర్వాత ఏం జరిగింది? With that revelation he gets up and picks up a fight against Midianites and defeats them. అటువంటి ప్రత్యక్షతతో ఆయన లేస్తాడు, యుద్ధం మొదలు పెడతాడు, మిద్యానీయులను జయిస్తాడు. What got them to move forward or got Gideon to move forward is that knowledge of God that he is Jehovah Shalom. కాబట్టి ఆయన మరి యెహోవా మరి షలోమ్ అనే మాట అనగా సమాధానం ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి ఆయన ముందుకు వెళ్ళాడు. If you have the knowledge that our God is Emmanuel, కాబట్టి ఒకవేళ నీకు ఈ జ్ఞానం ఉంటే అనగా ఇమ్మానుయేలు దేవుడు నా దేవుడని, you will never say I am alone. నేను ఒంటరి వాడిని మాట ఎప్పుడు నువ్వు అనవు. You will never feel lonely. ఇక ఒంటరితనం నువ్వు అనుభవించవు. Your loneliness will run away with the revelation that God with us is Emmanuel. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడైన మాట ఎప్పుడైతే ఆ జ్ఞానం నీకు ఉంటుందో అప్పుడు నువ్వు ఒంటరితనం అనుభవించవు. If you ask me what do I need? మరి నాకు ఏం కావాలి నువ్వు నన్ను అడిగితే The knowledge of God, that's all. దేవుని జ్ఞానం నాకు కావాలని అడుగుతాను. We know Hosea 4:6. మరి హోసేయ 4:6 మీకు తెలుసు. My people perish because of lack of knowledge. కాబట్టి జ్ఞానం లేకపోవడం వల్లే నా ప్రజలు మరి ఆ విధంగా నష్టపోతున్నారు. But what kind of knowledge is he talking about? అక్కడ ఏ జ్ఞానాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? In Hosea 6:6 he says, 6:6 చెప్పండి మాట ఏంటంటే, I desire mercy and not sacrifice, the knowledge of God more than burnt offering. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. He says, I want you to know me more than you offering anything to me. కాబట్టి ఏదో నా కోసం మీరు అర్పించే దహన బలుల కన్నా నన్ను మీరు తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. My brothers and sisters, సహోదరులారా, every knowledge of God will raise you above your situation. కాబట్టి దేవుని గురించి ప్రతి జ్ఞానం కూడా నీ యొక్క స్థితి నుంచి నువ్వు ఇంకా పైకి రావడానికి నీకు సహాయం చేస్తుంది. I can tell you many examples from the Bible even in my life. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం నుంచి చాలా అనుభవాలు నా జీవితం నుంచి కూడా నేను చెప్పగలుగుతాను. But that's not my intention today. ఈ రోజు ఆ విషయం చెప్పడానికి నేను లేను. My intention is to provoke you. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా మిమ్మల్ని ఆ విధంగా ప్రొవోక్ చేయాలి, మీలో ఒక ఉత్సాహాన్ని తేవాలని చెప్పి. I want to provoke you కాబట్టి ఒక విధంగా రెచ్చగొట్టడం కోసం ఈ మాట చెప్తున్నాను. that you may leave what your desires, what your needs
and problems aside and begin to tell God, I want to know you more than anything. కాబట్టి నీకుండే సమస్యలు, బాధలు, కష్టాలు అవన్నీ కూడా ప్రక్కన పెట్టి, దేవా నేను నిన్ను తెలుసుకోవడానికి ఇష్టపడతానని చెప్పి అటువంటి ప్రార్థనలో నువ్వు రావాలని. See, there are everything actually is connected to the knowledge of God. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క జ్ఞానానికి సంబంధించిందిగా ఉంటూ ఉంది. Like this auntie, she had that moment revelation about Jehovah Rapha. కాబట్టి యెహోవా స్వస్థపరిచినట్టు ప్రత్యక్షత ఈ ఆంటీకి వచ్చినప్పుడు God said, I am, Elohim and created everything. కాబట్టి నేనే ఎలోహిం దేవుడు కనుక సమస్తాన్ని సృష్టించిన వాడుగానే ఉన్నాను. God said, I am Jehovah Jireh and provided Abraham a replacement sacrifice. కాబట్టి నేను యెహోవా ఈరేగా ఉన్నానుగా మరి అబ్రహాముకి ఇంకొక బలిని ఇచ్చిన వాడిగా ఉన్నాను. You see, Colossians 1:10. మరి కొలస్సీ 1:10 మనం చూస్తే, that you may walk worthy of the Lord, fully pleasing Him, being fruitful in every good work, increasing in the knowledge of God. అక్కడ రాయబడిన అన్ని విషయంలో కూడా మనం ప్రభువుని సంతోషపరచినట్లుగా మన దేవుని జ్ఞానాన్ని పొందుకుంటామని చెప్పి. See, you become fruitful as the knowledge of God increases. కాబట్టి ఆ జ్ఞానం అందు మనం అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు మనము మంచి సఫలం పొందుతూ ఉంటాం. 2 Peter 1:2 says, మరి 2 పేతురు 1:2 చెప్పే మాటలు ఏంటంటే, grace and peace increases as the knowledge of God దేవుని increases. జ్ఞానం పెరిగినప్పుడు ఆ యొక్క కృప సమాధానం కూడా పెరుగుతుంది అని. John 17:3 tells, మరి యోహాను 17:3 చెప్పే మాట ఏంటంటే, what is eternal life? నిత్య జీవం అంటే ఏంటి? Then eternal life is about knowing God and His Son Jesus. కాబట్టి దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవడమే నిత్య జీవము. Everything is connected to the knowledge of God. ప్రతిదీ కూడా దేవుని యొక్క జ్ఞానానికి సంబంధించిందిగా ఉంటూ ఉంది. What you know of God will decide where you will go. కాబట్టి దేవుని గురించి నీకు ఏమి తెలుసో అన్నది, నువ్వు ఎక్కడికి వెళ్తావో అన్నది నిర్ణయిస్తూ ఉంది. You know what else that tells? ఇంకొక మాట అది చెప్తుంది తెలుసా మీకంటే, Where you are also tells what you know of God. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావో అది కూడా నువ్వు దేవుని గురించి నీకు ఎంత తెలుసో అది నీకు చూపెడుతుంది. Therefore, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, let's do one thing. ఒక మాట మనం చేద్దాం. I want you to for a moment scan through your mind. ఒక్కసారి ఆ విధంగా మన మైండ్ ని మన యొక్క ఆలోచన మనం స్కాన్ చేద్దాం. Everything that you are wanting to receive from God. దేవుని నుంచి నువ్వు పొందుకోవాల్సిన అన్ని కూడా ఒక్కసారి వాటిని మనం ఒక దగ్గర తీసుకుని వద్దాం. None of those things are wrong, okay? I'm not telling అవేవి anything. కూడా మంచివి కాదని అనలేదు. Good things only. మంచివే మీరు కోరుకుంటున్నారు. Maybe salvation of the family, or healing of somebody, or financial breakthrough, or growth in the career, or transfer, whatever. Just scan through. But all things you desire from God. కాబట్టి ఇతరుల రక్షణ కావచ్చు, స్వస్థత కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాల్లో ఒక పెరుగుదల కావచ్చు, లేకపోతే ఉద్యోగం విషయంలో అటువంటి ఏమన్నా కూడా అన్ని కూడా ఒకసారి ఆలోచించి అవన్నీ ఒక దగ్గర Maybe తీసుకొద్దాం. peace and joy. లేకపోతే ఒక సమాధానం కావచ్చు, మనసులో శాంతి, లేకపోతే సంతోషం కావచ్చు. You scanned it? అన్ని ఒకసారి ఆలోచించారా మీకు ఏమేం కావాలో? You got it? అవన్నీ అప్పుడు అర్థమయ్యా మీకు ఏమేం కావాలో? Yes, no? అర్థమైనా అర్థం కాలేదా? You got it? దొరికాయి అవన్నీ కూడా. Now, all just take it out of your mind and take it in your face. అవన్నీ ఈ విధంగా తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి. Come on, everybody. గుప్పిట్లో పెట్టుకోండి. Come on, everybody. Do ఈ it. విధంగా మీ గుప్పిట్లో పెట్టుకొని అన్ని కూడా తీసి And we are going to tell God, అది తీసుకొని దేవుడితో ఈ మాట చెప్తాం. Lord, I know I desire these things, దేవా నాకు తెలుసు ఇవన్నీ కావాలని నేను కోరుకున్నా, but I'm keeping it aside now. ఇవన్నీ కూడా కొన్ని పక్కన పెడతా. I just want to know you. నేను మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నా. Lord, I'm keeping it aside now. పక్కన పెట్టేస్తున్నాను ఇవన్నీ కూడా. Tomorrow it may come in my mind again. ఇవి రేపు ఉదయం మళ్ళీ నా మనసుకి రావచ్చేమో. Vaste rani, no problem. వచ్చినా పర్వాలేదు. But now, God, I have only one desire. కానీ ఇప్పుడు అయితే నేను ఒకటే ఒక కోరికతో ఉన్నాను. I want to know you. నేను మిమ్మల్ని ఎరగాలనుకుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. Come on, let it come from your heart. ఈ హృదయం నుంచి దాన్ని రానివ్వండి. Come on, everybody. ప్రతి Tell ఒక్కరు him, కూడా, God, I want to know you. ప్రభా నేను మిమ్మల్ని All those తెలుసుకోవాలనుకుంటున్నాను. things are there. I'm putting it aside. అవన్నీ ఉన్నాయి, అవన్నీ కొంచెం పక్కన పెడుతున్నాను. More than anything else, అన్నిటికన్నా ఎక్కువగా I want to know you. మిమ్మల్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, this is a powerful prayer. చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. We will never finish knowing God. కాబట్టి దేవుని గురించినటువంటి ఆ యొక్క జ్ఞానము మనకి పూర్తిగా మనం పొందుకోలేము. But every bit we know brings transformation, brings victory. కాబట్టి నువ్వు ఎంతవరకు తెలుసుకున్న ప్రతిదీ కూడా ఒక విధమైన విజయాన్ని, ఒక విధమైన మార్పుని నీ జీవితంలో కలిగిస్తూ ఉంది. Even after 40 days and 40 nights staying in the presence of God, కాబట్టి 40 దినములు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత కూడా Moses says, God, I want to know you. ఆ తర్వాత కూడా మోషే అంటాడు, దేవా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, Show me your glory. ఈ యొక్క మహిమను నాకు చూపెట్టు. That's why Moses is what Moses is.
కాబట్టి దాన్ని బట్టే మోషే ఆయన ఏమైనాడో ఆ విధంగా ఉన్నాడు. Come on, my brothers and sisters. సహోదరి సోదరి ఈ మాట మీరు చెప్పండి. Let us tell God, దేవునికి ఈ మాట చెప్దాం మనం. God, I want to know you దేవా నేను మిమ్మల్ని more than తెలుసుకోవాలనుకుంటున్నాను. anything else. అన్నిటికన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని I తెలుసుకోవాలి. want to know you. మిమ్మల్ని తెలుసుకోవాలి నేను. మిమ్మల్ని ఎరిగిన వాడిగా ఉండాలి. Father, we come before your presence. తండ్రి మీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాము. Lord, there are needs, there are troubles, there are problems, there are opposition. So many things are there in our life. మాకు కొన్ని అవసరతలు ఉన్నాయి, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని విషయాలు మాకు దాన్ని అనుకున్న జరగడం లేదు. అయినా కూడా But at this moment, we don't want to think about any. ఈ సమయం అయితే అవన్నీ మేము ఆలోచించదలుచుకోలేదు. We want to put it aside. అవన్నీ కూడా ప్రక్కన పెట్టేస్తున్నాం. And we have one desire, Lord. ఒకే ఒక కోరిక మాలో ఉంది. We want to know you మిమ్మల్ని తెలుసుకోవడం మాకు ఇష్టం. deeper than ever before, ఇంతకన్నా ముందు కన్నా ఎక్కువ లోతుగా మిమ్మల్ని తెలుసుకోవాలి. stronger than ever before. ఇంతకన్నా ఇంకా బలంగా మిమ్మల్ని తెలుసుకోవాలి. That your knowledge may transform us. దాని ద్వారా మీ మీ జ్ఞానం మా జీవితాలు మార్చేస్తుంది. Help us, Lord. ప్రభా సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Amen. Hallelujah. You know, when we pray this, it begins to open things beyond our imagination. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మన ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువగా కొన్ని విషయాలు మనకు ఆ విధంగా బయలుపరచబడుతుంటాయి. open Hallelujah. అవుతుంటాయి. We're going to take part in Lord's table. ప్రభు యొక్క బలలో మనం చేయవేయబోతున్నాం. And as I always tell, ఎప్పుడు ఈ మాట నేను చెప్తూ ఉంటాను. taking part in Holy Communion is not an ordinary thing. కాబట్టి ప్రభు బలలో మనం ఆ విధంగా పాలు పంపులు పొందడం అంటే అది మామూలు విషయం కాదు. We are sitting at the dining table of the King of Kings and the Lord of all. కాబట్టి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆయన యొక్క భోజన బల్ల దగ్గర మనం కూర్చున్నాం ఆయనతో పాటు. And we are eating with him. ఆయనతో కలిసి మనం భోజనం That's a చేస్తున్నాం. privilege he has given to us. అటువంటి ఆధిక్యత ఆయన మనకి ఇచ్చాడు.